సో ఈ సాటర్డే కొంచెం టచ్ లో ఉంటే చెప్తాలో ఎవరు రాబోతున్నారు. ఆబ్వియస్లీ మంచి హీరోయిన్ వస్తే చాలా చక్కగా ఆవిడ అక్కడ కూర్చుని కబుర్లు చెప్తే మనం కూడా వినాలి కదా. అందుకే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది సెన్సేషనల్ రెజీనా. స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ రెజీనా, వెల్కమ్. ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అండ్ మీరు వస్తున్నారు అండ్ మీకోసం స్పెషల్ గా నేను ఒకటి నేర్చుకున్నాను. సో అది మీకు నేను చెప్పాలి. యు రెడీ? యా. ఓకే. నీ రొంబ అలగా ఇరుక ఇరుకింగ అక్కడ మర్చిపోతాను, మీరు మళ్ళీ ఫ్లోలో ఓకే ఓకే. నీ రొంబ అలగ ఇరుక ఎన్నోడ కాదలే నీ ఎనకు మొత్తం ఇల్ల ఎల్లారకం కాదలిని. ఇంతకీ నేనేం చెప్పాను? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వే నా కాదలికి ఏం చెప్తారు తెలుగులో? ప్రేమి కదా. నువ్వే నా ప్రేమి, నాకే కాదు వరల్డ్ కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ రెజీనా, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. నేను ఓన్లీ ట్రాన్స్లేట్ చేసాను అంతే. అంటే మేము ఫస్ట్ పార్ట్ ఎడిట్ చేసి ఇది ఒకటే ఉంచుకుంటాం. బట్ వెల్కమ్ టు ద షో అండ్ సూపర్. సైన్స్ బేస్డ్ ఛానల్, రైట్? సారీ, రాంగ్ నంబర్. రూమ్ లో కిస్ చేస్తారు కదా మీరు. దొరకాలి కదా, అది లేకే కదా. చెప్పనా? తమిళ్. సో మదర్ టంగ్ తమిళ్ మీది. కానీ తమిళ్ కూడా రాదండి నాకు. తమిళ్ రాదా? కాదు, వస్తుంది. కానీ ఎలా అంటే బ్రాట్ అప్ ఇన్ తమిళనాడు. ఇంట్లో ద ఫ్యామిలీ ఇస్ అ కిచిడి అండి. మై గ్రాండ్ మమ్ హ్యాస్ బ్రిటిష్ జీన్స్. మై గ్రాండ్ డాడ్ ఇస్ అయ్యంగార్. He converted to Christianity for my grandmom, love marriage. Okay. Then my mom was born in Karnataka, in Raichur. And dad is Gujarati. So the intlo, it's always a mix. So there's one language that we intlo enti English ante. It's proper కిచిడి అండి. Proper. అది చెప్పాను కదా. చక్కగా అంటే స్టార్ట్ చేసినప్పుడు అంటే నాకు తెలిసి ఇంత కిచిడి ఇంట్లో ఉన్నప్పుడు ఇంత బాగా అందరూ ఉన్నప్పుడు అందుకేనా మీకు at a very young age లోనే యాంకరింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అండ్ దట్ టు an English show? Yeah, it was called Splash Channel. ఏమైనా గుర్తుందా అప్పుడులో చేసిన యాంకరింగ్ బిట్? అవును. ఓకే, యాక్షన్. Welcome to the White Channel. And అప్పుడు యాక్చువల్లీ ఇంట్లో నా నిక్ నేమ్ స్వీటీ. ఓకే. సో ఛానల్ కి ఒక పేరు కావాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ రెజీనా ఐ పుట్ స్వీటీ. సో ఐ యూస్ టు బి యాంకర్ స్వీటీ అప్పుడు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక లైవ్ షో జరగబోతోంది యాంకర్ స్వీటీ గారి తరఫు నుంచి. సో ఇది లైవ్ షో, మీకు ఇప్పుడు కాల్ వస్తుంది. Hi guys, welcome to the White Channel. Today we have a new caller. Let's see who it is. Hello. Hi. Who is this? This is Pradeep. Pradeep, where are you calling from? I'm calling from Amalapuram. Yeah. Okay, I love the Splash Channel. And I love your anchoring, sweetie. Thank you so much, Pradeep. So what do you do? I'm doing my 10th third time. Wow. Okay, so you do know that this is a science-based channel, right? It's a science-based channel? Yes. Sorry, wrong number. Hello. Thank you. నాలాంటి కాల్స్ చాలా వస్తాయి కదా. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ లో లైవ్ షో చేసినప్పుడు చక్కగా ఫోన్ ఎత్తి వాళ్ళు పక్కింటో అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, మనతో తక్కువ మాట్లాడతారు. యూ డిడ్ సో మెనీ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆ ఎరాలో డిజిటల్ మీడియా ద షార్ట్ ఫిల్మ్స్ టైంలో వెరీ నోన్ ఫేస్, ద మోస్ట్ ట్రెండింగ్ ఫేస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. సో హౌ డిడ్ దిస్ షిఫ్ట్ టు షార్ట్ ఫిల్మ్స్? I had a few friends who were doing short films. LV Prasad Studio Academy ani untundi Chennai lo. So Valu, they were doing short films and everything. And Adit Arun, he was doing a short film with one of these girls, and he said, would you like to do it? So I did it with him. I in fact did 3 short films with him. After that, Kanal Neer and Kadalil Sodapavadeyapudi. The Love Failure was a short film before that. But మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అవునండి, చాలా ఇష్టం. And that too classical dance? నేను నేర్చుకున్నా చిన్నప్పుడు.
because mom was a Bharatanatyam dance arangetram and she used to, and I was a little kid 1 year ఉన్నప్పుడు that's when she did her arangetram and all that. Okay. So అదన్నీ చూసిన తర్వాత I was like wow నాకు కూడా కావాలి కళ్ళలో కట్టు and పెద్ద ఇయర్ రింగ్స్ ఇది అని ఆ డ్రెస్ అని నాకు చాలా ఇష్టం బట్ I couldn't handle. I was anchoring అప్పుడు I was going to school, homework plus Bharatanatyam అంటే it was so tiring. So I stopped it. College I used to do hip hop and I used to dance for the college team. ఓ అంటే క్లాసికల్ టచ్ అప్పుడు కొంచెం స్టార్ట్ చేసి వదిలేసారు. 3 or 4 years కి నేర్చుకున్నా అండ్ బట్ దాని తర్వాత ఆపేసాను. సో మీ క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం, నా గెటప్ బాగుంటుంది కదా, లుక్ బాగుంటుంది కదా అంటున్నాను నేను. చూడకండి నేనేమంటే ఇష్టం కదా. సరే ఓ పని చేద్దాం, ఇప్పుడు మా దగ్గర కొంతమంది క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని నేను మీకు చూపిస్తాను. ఒకవేళ కనుక మీరు క్లాసికల్ డాన్స్ టీచర్ అయితే మీ మమ్మీ ప్లేస్లో మీరుంటే 60 నుంచి 100 లోపల ఎన్ని పాయింట్స్ ఇస్తారు వాళ్ళకి? ఒకళ్ళకి ఇచ్చిన స్కోర్ ఇంకోళ్ళకి ఇవ్వడానికి లేదు. ఫస్ట్ వన్, చాలా బాగుంది. కొత్త ఫామ్ అనుకుంటుంది క్లాసికల్. కొత్త క్లాసికల్ ఇది. క్రియేటివిటీ అండ్ పర్ఫార్మెన్స్ కోసం ఐ హావ్ టు గివ్ హిమ్ 90. ఓకే, అలీ గారు చేసిన క్లాసికల్ పర్ఫార్మెన్స్ కి 90 పాయింట్స్ ఇచ్చారు రెజీనా. సో 90 ఇక్కడ పెట్టేసేయండి. సో మీ దగ్గర 90 లేదు, 60, 70, 80, 100 మాత్రమే ఉన్నాయి. ఓకే, అసలు చూసుకోకండి, భయం వేస్తుంది, పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వన్, బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా, ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా, ఎదుర్కోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవిగా, రమణి సీతనే కోరిన నాటి రావణుడు నేల కూలెరా, విషయ వాంఛలకు గెలుపు లేదు ఈనాడు, అమ్మ జాతితో బొమ్మలాటిలే కీడు. పవర్ఫుల్ గా ఉంది పర్ఫార్మెన్స్. సో కమాన్, 60, 70, 80, 100 అరుంధతి, అనుష్క క్లాసికల్ పర్ఫార్మెన్స్ కి రెజీనా ఇచ్చే స్కోర్. ఇంకా బెస్ట్ చాలా ఉన్నాయి తర్వాత మరి. ఓకే, 100 on 100 ఇచ్చేసారు. ఎందుకు? వై? బికాజ్ ఐ రియల్లీ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్. అంతే, జడ్జికి నచ్చాక పార్టిసిపెంట్ ఎలా చేస్తే ఏంటి, జడ్జికి నచ్చితే 100 అంతే ఫిక్స్. నెక్స్ట్ క్లిప్, తకిట తదిమి తందాన హృదయ లయన జతుల గతుల తీయాన, తకిట తదిమి తందాన హృదయ లయన జతుల గతుల తీయాన, తడబడు అడుగుల తప్పని తాయాన తడిసిన పెదము పగిలింది. ఓకే, 70. ఎందుకు? తింటున్నాను కదా మధ్యలో తినకూడదు, అసలు తినకూడదు. ఓన్లీ డాన్స్ చేయాలి. ఓకే, సో రూల్స్ లో, మా షోలో రూల్స్ ప్రకారం పార్టిసిపెంట్ తాకూడదు, తినకూడదు. ఆయన మధ్యలో లెగ్ పీస్ లాగారు కాబట్టి 30 పాయింట్స్ పోగొట్టుకున్నారు. సో 70 వచ్చేసింది. నెక్స్ట్ వన్, ఓకే, ఇది కోవేశ్వర్ల గారు బ్రహ్మానందం గారు? ఎవరికి తెలియదండి, ఎవరికో తెలియదు. ఇద్దరు డాన్స్ చేసినట్టే ఉన్నారు ఈ సీన్ లో. ఇద్దరికి 60. మీరు ఇంత బాగా చేయగలిగారా? నేనా? లైట్ గా. సో మీకు హిప్ హాప్ బాగా వచ్చా, క్లాసికల్ బాగా వచ్చా? హిప్ హాప్ అంటే నాట్ లైక్ ప్రాపర్ పాప్ అండ్ లాక్ అని. మ్యూజిక్ కి సర్దేయగలరు? నేను చేస్తాను, నాకు చాలా ఇష్టం అండి డాన్స్. ఒకసారి ట్రై చేద్దామా? ఏంటి డాన్స్? ఎప్పుడు? ఇప్పుడు. ఎందుకు? పాట పెట్టమ్మా.
థ్యాంక్ యూ. కోచింగ్ క్లాసెస్ 200 per 1 hour. ఓకే, అంతేనా? అంటే నాకు వచ్చిన దానికి అంతకంటే ఎక్కువ బడ్జెట్ లేదు. ఓకే, సో డాన్స్ గురించి మాకు చాలా బాగా తెలుసు, యాక్టింగ్ గురించి మీరు చెప్పారు, అండ్ మీ మూవీస్ అన్ని చూసాం. ఇవన్నీ కాకుండా యూ ఆల్సో జాయిన్డ్ పీటా. 2 cats and 1 dog పెట్స్ కింద మీ ఇంట్లో. I had చాలా పెట్స్ అండి. I had 1 dog, she passed away a while ago, 5 years అయింది ఇప్పుడు. దాని తర్వాత we had squirrels. I had a sparrow before. అన్ని సేవ్ చేసుకుని ఇంట్లో పెడతాను. నేను ఒక క్రోకి అని చెప్తారు తెలుగులో, కాకి. ఒక కాకి, ఒక 1 leg కాకి. అయ్యో. Because so since without a tail also, so they can't eat food anamata, so they used to come to the window. Amma anni kitchen window lo she'll put rice, edaina kavali she'll just put. So squirrels, sparrows, everything used to come over there. So like that we collect them, and not collect anamata, we keep them at home endukante it's very difficult for them to survive. Yeah. So like that సో వీటిలన్నిటితో పాటు మీ దగ్గర ఇంకో ఎక్స్ట్రా క్వాలిటీ ఒకటి ఉంది, అండ్ అది మీకు చాలా నచ్చినది, మీకు చాలా ప్యాషన్. నావెల్స్ చదవడం. నావెల్స్ చదువుతారా? బుక్స్? నాకు రొమాన్స్ నావెల్స్ చాలా ఇష్టం. ఎందుకు అలా పోయింది? అంటే నేను నోవెల్ దగ్గర కరెక్ట్ అవ్వలేదు కానీ రొమాన్స్ దగ్గర కరెక్ట్ అయ్యాను. ఓ, ఈ పాటికి ఒక 300 చదివారంటగా? ఈజీలీ. అండ్ చాలా ఇట్స్ నాట్ లైక్ ఒక పెద్ద పెద్ద రొమాన్స్ నావెల్స్ అన్నమాట. అమేచర్. నాకు ఆ ఫీలింగ్ చాలా ఇష్టం అండి. అంటే when boy meets girl, ఏదో కెమిస్ట్రీ అవుతుంది, I'll be sitting నేను చదువుతున్నప్పుడు ఒక స్మైల్ వస్తుంది నా ఫేస్ లో. సో I'm in a public place, I'm like ఓహో, బుక్స్. సో ఆ టైప్ ఆఫ్ ఆ జానర్ స్టోరీస్ అంటే మీకు చాలా ఇష్టం? చాలా చాలా ఇష్టం. ఐ లవ్ దట్ ఫీలింగ్, లైక్ ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఈ వరల్డ్ లో లవ్ ఉంది అన్నమాట. సో బుక్కుల్లోనే కాదు బయట కూడా ఉంది అనుకుంటారా? ఉంది. బయట ఉంది. చూస్తాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్. చూడడం వేరు, బుక్ లోను చూసి బయట చూస్తే ఏమొస్తుంది మనకి? మంచి ఫీలింగ్ వస్తుంది. అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ ఇంకా అర్థం కాలే. బుక్ లో చదివితే మంచి ఫీలింగ్ వస్తుంది, అర్థమైంది. పక్కోడు ప్రేమించుకుంటే ఇంకా మంచి ఫీలింగ్ వస్తుంది. వచ్చిందా? వచ్చింది. సో రెజీనా ప్రేమలో ఉన్నారని చెప్తున్నారు. సో ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు జరిగింది? when did it start? చాలా సార్లు అయిపోయింది. చాలా సార్లు అయితే స్టార్ట్ ఎక్కడ రిపీట్ అవుతుంది. రెన్యూల్ అవుతుందా ప్రీమియం? ఎప్పుడు ఫస్ట్ క్రష్? From when I can remember. యా, అంటే వెన్ యూ కాంట్ రిమెంబర్ ఆల్సో యూ స్టార్టెడ్. ఈ గుర్తులేని టైంలో కూడా లైన్ వేసారా? ఓకే, సో గుర్తున్నప్పుడు లైన్ వేసింది చెప్పండి మాకు చాలు. చెప్తాను. 4th standard లో ఉన్నప్పుడు I had like a best friend అప్పుడు. Her name was Kesilda. She was learning karate from one master in the same lane as what I was staying in అన్నమాట. Okay, same road, dead end కూడా అది, చాలా చిన్న రోడ్ అది. So one day I was walking to the shop అన్నమాట, then suddenly I saw someone going hoo ha hoo ha. I looked and it was this girl. So I was like, oh my god, you're here, what are you doing here? And she's like, I learn karate here. So her master was like, why don't you come sit? అప్పుడు నేను కూడా షార్ట్స్ అండ్ షర్ట్ అని, స్కూల్ షార్ట్స్ షర్ట్ అని వేసుకుని I went and sat. I'm watching her go hoo ha. I'm thinking అమ్మకి చెప్పాలి నేను కూడా కరాటే నేర్చుకుంటాను అనమాట. తర్వాత ఒక స్లో మోషన్ లో ఒక చిన్న అబ్బాయి వస్తాడు. he was 1 year older than me. 48 frames లో 5th class 48 frames లో అలా మష్రూమ్ కట్ హెయిర్, డస్కీ స్కిన్, పర్ఫెక్ట్. తను కూడా కరాటే అని, కానీ he does everything, full fighting ఇది అని. walking full form, he's walking down and I'm like, ఏంటి ఏమవుతుంది ఇక్కడ? So we started getting like, we became friends. Because of him, I learned how to be a proper tomboy. He used to have like a small terrace and like a first floor terrace. We used to jump from that together. We used to go catch butterflies together. We used to like. Ante this is tuniga that type love story. I understood. But nothing. I just used to like that whole spending time. So my first crush was him. Then what happened was one day oka roju evariki
కుండా చెప్పకుండా ద హోల్ ఫ్యామిలీ షిఫ్ట్ టు న్యూజిలాండ్. అవును, సడన్ గా అప్పటి నుంచి ఫుల్ క్రైమ్. సో అది ఫస్ట్. సో లేటెస్ట్ లాస్ట్ నా ఐ థింక్ చాలా రొమాన్స్ నావెల్స్ చదివిన తర్వాత నా ఇది కొంచెం పెరిగింది. ఎవరు కనిపించలేవు ఇక్కడ, ఎవరు చూస్తే కొంచెం ఫ్లాస్ ఉంటుంది అన్నమాట. ఇండస్ట్రీలో చాలా మందిలో ఏవో ఎక్కడో ఇండస్ట్రీలో కూడా కాదు, ఇండస్ట్రీలో బయట కూడా ఎవరో ఒక్క ఫ్లా ఉంటుంది. ఇక్కడ ఎవరు నవల్లో ఉన్న హీరోలా లేరు. అవును, అలా చిజిల్ ఫేస్, ఆ బాడీ, ఆ క్యారెక్టర్, ఒక ఆరోగెన్స్ ఉండాలి నాకు, యూనో అది ఫీలింగ్ రావాలి. ఓహో, అలాంటి ఫీలింగ్ రాలేదు. అయ్యా, నవల్స్ రాసే వాళ్ళు దయచేసి మాలాంటి వాళ్ళని కూడా ఉద్దేశంలో పెట్టుకుని రాయండి ఆయన. మీరు అంత చక్కగా రాస్తే తయారవ్వలేము, మా వల్ల కాదు. ఇప్పుడు మీకు నవల్స్ అన్న బుక్స్ అన్న అంత బాగా ఇంట్రెస్ట్ కాబట్టి 300 పైగా రొమాన్స్ బుక్లు చదివారు కాబట్టి ఇప్పుడు చిన్న యాక్టివిటీ మీకు బాగా నచ్చిన డిపార్ట్మెంటే, మీకు చాలా ఈజీ అయిన డిపార్ట్మెంట్. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసాయి కదా బుక్స్ ఇక్కడికి, మీకు చాలా నచ్చినవి. మీరు 300లో ఇవి చదువుంటారు, ఇవి స్పెషల్ ఎడిషన్స్. ఇవి కేటీయూసీ వాళ్ళు రాయించుకున్నారు. ఆథర్ శ్రీ ప్రదీపానంద స్వామి రాశారు ఇవి. సో ఇందులో రెజీనా అంటే నాకు పిచ్చి, ఇది ఒక బుక్. వెన్నెల్లో కౌగిలింత అంటే వెన్నెల్లో మూన్ లైట్, కౌగిలింత హగ్గింగ్, మూన్ లైట్ హగ్గింగ్. నువ్వు నేను రొమాన్స్, ఇది తెలుసు. ప్రేమ నుండి మార్చాం టైటిల్, సూర్య సినిమా. ముద్దుల వర్షం, ఇట్ ఈస్ కిస్సింగ్ ఇన్ ద రెయిన్ కాదు, రెయిన్ ఆఫ్ కిసెస్. కిస్సింగ్ ఇన్ ద రెయిన్ కూడా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది మార్చుకుందాం, టైటిల్ అలా మార్చుకుందాం. నెవర్ ఎండింగ్ హనీమూన్. సో హనీ అవ్వదు దాంట్లో, హనీ అవ్వదు, ఓన్లీ మూనే అవుతుంది. సో ఇప్పుడు మీ దగ్గర 5 ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించుకోవడం కష్టం కాబట్టి నేను కొన్ని పిక్చర్స్ ఇస్తాను, 5 హీరోస్ చూపిస్తాను, 5 బుక్స్ ఉన్నాయి కాబట్టి ఏ హీరోకి ఏ బుక్ డెడికేట్ చేస్తారు? రెడీ? ఓకే, ఫస్ట్ పిక్చర్. ఎన్ఆర్కో బుక్ గిఫ్ట్ పడింగే. ఆయన కెమెరా షో చూస్తున్నారు ఆయన. ప్లీజ్ చదవండి. ఎందుకు? అది కూడా ఆన్సర్ చేయాలా? బుక్ ఎందుకు? ఎవరు రాస్తారు ఈ బుక్? శ్రీ ప్రదీపానంద స్వామి వారు ముద్దుల వర్షం గురించి రచించిన గ్రంథం. అంటే ఈ గిఫ్ట్ పర్టికులర్లీ ఎందుకు ఇస్తాం ఒకళ్ళకి? ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. అల్లు అర్జున్ గారికి ముద్దుల వర్షం బుక్ చాలా ఉపయోగపడుతున్నారు అంటున్నారు రెజీనా. మీ బీజిఎం కూడా చాలా బాగుంది దీంట్లో. ఇది బ్రేకింగ్ న్యూస్. ఓకే, సో ముద్దుల వర్షం బుక్ బన్నీకి ఇస్తున్నారు. ఆ బుక్ అయిపోయింది, నేను పంపిస్తాను ఆయనకి. నెక్స్ట్ వన్. సూపర్ స్టార్ మహేష్ బాబు. అనుకున్నా, నువ్వు నేను రొమాన్స్ అనే బుక్ మహేష్ బాబు గారికి గిఫ్ట్ ఇస్తా అంటున్నారు. ఎందుకు? సో తెలుగు ఇండస్ట్రీలో రాబోయే ముందు ద ఫస్ట్ పర్సన్ ఆర్ ద ఫస్ట్ నేమ్ ఐ న్యూ ఆఫ్ టాలీవుడ్ అన్నమాట వాస్ మహేష్ బాబు. ఓకే. And so since he's the first person that I've seen and I really like him, like looks kani, acting wise kani, especially character wise kani, I think he's a wonderful person. సో నువ్వు నేను రొమాన్స్ అంటున్న రెజీనా మహేష్ బాబు గారితో, అదే బుక్ సారీ బుక్ విషయం బుక్. ఓకే, నా ఫోటో కూడా ఉందా? నెక్స్ట్ వన్. కౌగిలి. వెన్నెల్లో కౌగిలింత. ఇట్ ఈస్ మూన్ లైట్ హగ్గింగ్. ద మూన్ లైట్ హగ్గింగ్. కొంచెం గ్యాప్ ఇచ్చాను అంతే సెన్సార్ బోర్డుకి. మూన్ లైట్ హగ్గింగ్ బుక్ ని నాగ చైతన్యకి గిఫ్ట్ ఇస్తా అంటున్నారు రెజీనా. వై? He's someone that I've met like only like once or twice అన్నమాట. Very nice person. So ఆ రోజు ఫుల్ మూన్, ఆ రోజు తెలీదండి. రెజీనా అంటే నాకు పిచ్చి, నెవర్ ఎండింగ్ హనీమూన్ బాగోదు. సో అది ఎవరికి వస్తున్నారనేది నా టెన్షన్ కూడా. అంతకంటే ముందు వెన్నెల్లో కౌగిలింత అంటున్న రెజీనా నాగ చైతన్యతో బుక్
నెక్స్ట్ వన్. నెవర్ ఎండింగ్ హనీమూన్. షర్ట్ మ్యాచ్ అయిందని ఇచ్చారా? వెరీ గుడ్ అబ్జర్వేషన్ అండి. అవును. ఎందుకు ఇచ్చారు? అన్నిటికీ ఎందుకు ఇచ్చారు? కొన్ని మాట్లాడుకోకూడదు కదా. మీరు బుక్ నేమ్ రాసుకుని ఇస్తారు, మీరు హీరో ఆప్షన్స్ ఇస్తారు, దాని తర్వాత ఎందుకు ఇస్తున్నాను మీరే చెప్తారా? తిట్టింది ఆవిడ, నువ్వు చేసాక నేను ఎందుకురా అని చెప్పింది ఆవిడ. వెరీ గుడ్. ఎన్టీఆర్ కూడా మీరే చేయాలి కదా అప్పుడు. లేదు, అంటే మేము షఫుల్ చేసాం, బుక్ మీకు ఇచ్చాం ఆప్షన్, ఏ బుక్ అయినా సెలెక్ట్ ఓహో, చేసుకోవాలి. ఎంత చాలా పెద్ద పని మంచి పని చేశారు మీరు. నెవర్ ఎండింగ్ హనీమూన్ బుక్ ని ఎన్టీఆర్ కి మీరు గిఫ్ట్ చేద్దాం అనుకున్నారు. సూపర్. ద లాస్ట్ వన్, రెజీనా అంటే నాకు పిచ్చి అనే బుక్ ఏ హీరోకి ఇస్తున్నారు? చదవండి ప్లీజ్, చదివి తెలుసుకోండి నా గురించి. నేను కూడా చదువుతాను. ఎందుకు? బాహుబలి 3లో రెజీనా గారు, మీరు లేరా? 3నా? ఇప్పుడేనా? 3 ఓకే. స్క్రిప్ట్ రాస్తున్నారంట, పక్క ఫ్లోర్ లోనే షూటింగ్ జరుగుతుంది. రెజీనా అంటే నాకు పిచ్చి అనే బుక్ ని ప్రభాస్ కి దాటారు. ఒకవేళ సరే, ఇప్పుడు ప్రభాస్ మిగిలారు కాబట్టి ఈ బుక్ అని అనుకోకుండా, ఒకవేళ ప్రభాస్ లేరు అక్కడ, ఇట్ ఈస్ అన్ ఎంటీ, హూస్ పిక్చర్ మీరు అనుకుంటారు? రెజీనా అంటే నాకు పిచ్చి అనే బుక్. అది కూడా మీరు ఫిల్ చేయండి. వద్దు, ఈ ఒక్క ఛాన్స్ మీకు ఇవ్వాలి. పాపం, అసలు మీరు ఎంత అడిగాక. అట్లీస్ట్ దానికి ఆప్షన్స్ ఇవ్వాలి. ఆప్షన్సా? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు, అమ్మా దానికి ఫిక్స్ అయిపోదాం. సూపర్, వండర్ఫుల్, వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు మనం డమ్ స్లాట్స్ లాంటిది ఆడబోతున్నాం. ఈ స్క్రీన్ మీద వర్డ్ వస్తుంది, మీరు దాన్ని వితౌట్ సౌండ్ ఎనాక్ట్ చేసి నా చేత ఆన్సర్ చెప్పించారు. ఇట్ విల్ బి వెరీ ఈజీ, నో సౌండ్ ఎట్ ఆల్. ఓకే ఓకే, యూ కెన్, ఐ డోంట్ నో ఏమొస్తుందో, మీరు నుంచోవచ్చు, కూర్చోవచ్చు, అటు ఇటు వెళ్ళొచ్చు, సెట్ అంతా వాడుకోవచ్చు. ఓకే, యాక్షన్. అమితాబ్ బచ్చన్, విలన్. పిల్లనా? అక్కడ అన్నున్నాయి, తీసుకొచ్చుగా. ఫుల్ బాడీ, బ్లూ కలర్. శ్రీకృష్ణ. రామా, నేను తెలుగు సినిమాలు ఎప్పుడు చూసినా దేవుడి క్యారెక్టర్ చేసిన వాళ్ళు అదే కలర్, బ్లూ. ప్రామిస్, నిజంగా. టాల్, చాలా టాల్. ఓకే, రోబో ట్రాన్స్ఫార్మర్స్. టైటానిక్. నాకు ఇంగ్లీష్ సినిమా అదొకటి తెలుసు, టైటానిక్, జురాసిక్ పార్క్. ఓకే ఓకే, బ్లూ కలర్. అవతార్. నాకు తెలుసు, తోకుంటుందని చెప్పొచ్చు కదా. తోకుంటుందని చెప్తే, బ్లూ కలర్ తోకున్న ఏకైక ఇంగ్లీష్ సినిమా నేను చూసిన అవతార్. అర్థం కాలేదు కానీ ఇప్పుడే టైటానిక్ ఓన్లీ ఇంగ్లీష్ సినిమా అని చూసానని చెప్పారు మీరు. అంటే ఇది తెలుగులో చూసా, తెలుగు డబ్బింగ్ వచ్చింది. లక్ష్మీకళ, శశికళ, మూసాపేట్, వాట్ ఆర్ యు టాకింగ్? ఓకే, స్మాల్ అవతార్స్. ఓకే ఓకే ఓకే, పిల్లలు. హాలిడే, పిక్నిక్, పిల్లలందరూ బయటకు వెళ్తున్నారు. ఓకే, పిల్లలందరూ చదువుకుంటున్నారు. ఏం చదువుకుంటారు? సోషల్ సైన్స్, మ్యాథ్స్. ఎక్కడ చదువుకుంటారా? స్కూల్లో. నేను వెళ్ళే. రెండోది, బస్ 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 బస్, స్కూల్ బస్. ఇంకా స్కూల్లో బస్ అనుకుంటా ఇలా అంటుంటే మీరు. స్కూల్ బస్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. అక్కడే నుంచి ఉండండి. ఇంకా రాలేదు. అబ్బా, ఒకసారి పెళ్ళైంది మీకు, ఒకసారి అయితే నాశనం జీవితం. నాకు తెలుసుగా, అందుకే చేసుకోవట్లే. చేసుకుంటా ఎప్పటికైనా. బ్రేకప్ తర్వాత మళ్ళీ 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 జరగాలి పెళ్ళి, మళ్ళీ
పెళ్ళి అయింది పెళ్ళి అయింది, ఓకే. వద్దనుకున్నారు, తీసేశారు, తాలిబడి తీసేశారు, డివోర్స్. వెరీ గుడ్. మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారండి. ఎందుక ఎంత మంచి మంచి సినిమాలు చేస్తారనుకున్నా నేను. ఓకే, పోస్టర్, టీవీ, ప్లాస్మా, ఎల్ఈడి, ఎల్సిడి, హోమ్ థియేటర్, 3D 4D, స్క్రీన్, క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్, అలా ఏదైనా చూస్తున్నారు. స్క్రీన్ మీద వచ్చింది బ్రేక్. బ్రేక్ కి ఇంకొక వర్డ్ చెప్పయ్యా. ఎక్కడ బ్రేక్? ఏమిటి బ్రేక్ చెప్పరు కదా మీరు. సినిమాలో బ్రేకా? ఏదో ఒక బ్రేక్. ఏంటి మీరేం మాట్లాడతారండి నాతో? మాట్లాడకూడదు కదండి. ఏమిటండి చెప్పబోయా అని అడుగుతారు. ఇంటర్వెల్. రైట్ ఆన్సర్. ఇంటర్వెల్ నేను పాప్కార్న్ తింటాను. మాకంటే మేము ఆర్డర్లు వెళ్తాం. మేము ఆర్డర్ చేసుకుంటాం. బ్లాంక్ స్పేస్ వస్తే మీది అయిపోయినట్టు. మీరు రెజీనా అమ్మాయి, అందమైన అమ్మాయి, బాగా అందమైన అమ్మాయి కాదా? ఎదురు చూస్తున్నారు మీరు. సినిమాకి వెళ్ళారు. జాకీ చాన్. కరెంట్ అయినో. ఎవరు మీరు? ఎవరు? యాక్ట్రెస్, గుడ్ యాక్ట్రెస్, టాప్ యాక్ట్రెస్. ఏమైనా బిరుదుందా? సెన్సేషనల్, లేటెస్ట్, గ్లామ్ డాల్, హార్ట్ థ్రోబ్. 2 words. ఓకే, ఫస్ట్ వర్డ్ రెజినా, యాక్ట్రెస్, హీరోయిన్. సెకండ్ వన్ ఆటోగ్రాఫ్, ఫ్యాన్, టచ్అప్, అసిస్టెంట్, హీరోయిన్స్ అసిస్టెంట్. రైట్ ఆన్సర్. అసలు ఎంత ఎలా చేశారండి మీరు? ఎంత బాగా చేశారా మీరు? ఫస్ట్ హీరోయిన్ అని చెప్పమంటారా? పాపని అనవసరంగా పొగిడేసాను, ఏవో చెప్పారు. పర్లేదు కదా, ప్రాబ్లం కాదుగా, ప్రాబ్లం లేదుగా. అరే మధ్యలో బ్రేక్ ఇచ్చారా? అన్ని ఇవి చేసేస్తుంది. పవర్ స్టార్. చెప్పనా? చెప్పను బాబాయ్. మళ్ళీ ఓకే. నాకు తెలిసింది, గంగతో రాంబాబులో సాంగ్ ఉంటుంది, నీ నడుమోమ ఎక్స్ట్రాడరీ. అంటే తమన్నా చేసిన ముందు సినిమా. బాగా పాద్దా? హ్యాపీ డేస్. తమన్నా కాదా? మరి ఎవరి సినిమా? పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఓకే, సరే, మొత్తం లిస్ట్ అంతా తెలుసు. ఏది మనిషి? పవన్ కళ్యాణ్ సినిమా ఖుషి. ఆ సీన్ చాలా బాగుంటుంది. తప్పురా డ్రెస్ అనుకోలిచ్చట్లా. నెక్స్ట్ వన్ ఉందా? లేదు. అమ్మాయి కూర్చోండి. సూపర్, చాలా బాగా ఆడింది ఆవిడ. మీరు యాక్టింగ్ ఎంత బాగా చేస్తారో యాక్టింగ్ కూడా అంత బాగా గ్రహిస్తారు కదా. ఎవరైనా యాక్ట్ చేస్తే కూడా చూసి నేర్చుకుని అంటారు. సో మీకు నేను ఆ కోచింగ్ ఇవ్వబోతాను. సో ఇప్పుడు నేను యాక్ట్ చేస్తాను, మీరు ఆన్సర్ చెప్తారు. ఓకే, నేను చేస్తాను. వచ్చింది. మైకేల్ జాక్సన్. డాన్సర్, డాన్స్ స్టూడియో, డాన్స్ బార్, డాన్స్ క్లబ్, డాన్స్ ఫ్లో. డాన్స్ ఇంకొంచెం చేస్తే బాగుంటుంది. లేదు, మీరు ఎంత ఫాస్ట్ కడితే అన్ని ఎక్కువ.
డాక్టర్నా? థ్యాంక్ యూ అది ఇంకోసారి చేయండి. ఓకే ఓకే. క్యాండిల్ లైట్ డిన్నర్నా? రైట్ ఆన్సర్. సూపర్ టాలెంటెడ్ యా, నాలాగే సేమ్. అమ్మా అమ్మా నీకు చాలా మంచి హైట్ ఉంటుంది. లేదు, నీకంటే ఇంకా హైట్. హీరోనా? ఎవరు హీరో పేరు? ఈ హీరో పాడతారు. ఏంటి నువ్వు ఎవరు? నువ్వు డాన్స్ చేస్తావు. నువ్వు ఏ డాన్స్ చేస్తున్నారా? ఆ స్టెప్ ఒకసారి వేయండి. అది స్టెప్పే కాదు, అది మరి సరే ఒకసారి పాట పెట్టు. చెప్పండి చూద్దాం. పాట పెట్టు. రైట్ ఆన్సర్. కానీ ఆ స్టెప్ కాదు. మరి ఇది అరే అవుట్ చూపిస్తారు. పాట పెట్టరు ఒకసారి. సేమ్ నాలాగే టాలెంట్ వాళ్ళు చాలా రేర్గా వస్తారు నా షోలోకి. సో చాలా బాగా ఆడారు ఈ రౌండ్. ఇంత బాగా ఆడతారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అందరితో ఇదే చెప్తూ ఉంటాను నేను. వెరీ వెల్ డన్, సూపర్. నౌ ఐ హావ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఆ క్వశ్చన్స్ అడుగుతాను స్ట్రైట్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఇప్పుడు వరకు అదే అడిగారు కదా ఇప్పుడు మీరు. అడిగింది క్వశ్చన్స్ మీ గురించి, మీ లైఫ్ గురించి. ఇప్పుడు ది అదర్ క్వశ్చన్స్, ఒకవేళ రెజీనా యాక్ట్రెస్ కాకపోయి ఉంటే, ఒక నార్మల్ ఇఫ్ యు ఆర్ మై ఫ్రెండ్, నా ఫ్రెండే ఉంటే నేను ఈ క్వశ్చన్స్ అడిగితే మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? కెన్ యూ గో ఫర్ ఇట్? లెట్స్ గో. మీ దగ్గర సుత్ ఉంది, నా దగ్గర క్వశ్చన్ ఉంది. ఎవరి దగ్గర పవర్ ఉంది? సో డ్రమ్ అండ్ బెల్ ఉన్నాయి ఇక్కడ. నేను అడిగే క్వశ్చన్ కనుక మీరు స్కిప్ చేద్దాం అనుకుంటే బెల్ చేయొచ్చు, బెల్ కొట్టచ్చు. నేను అడిగిన స్టేట్మెంట్ గురించి మీరు ఒప్పుకుంటున్నట్టు కానీ మాట్లాడదలుచుకున్నట్టు. ఒకవేళ మాట్లాడదాం అనుకుంటే డ్రమ్ కొట్టండి. రైట్? మీ గురించి ఇలా అనుకునే జనాలకి మీరు ఇచ్చే సమాధానం సీరియల్ కిస్సర్ సీరియల్ కిస్సర్నా అని జనాలు అన్నారు. వాట్ ఆన్సర్ డు యు వాంట్ టు గివ్ దెం? లేదండి, అన్ని మూవీస్ లో చేయలేదండి. అని ఎన్ని మూవీస్ లో చేశారు? 6 లో 4. 6 లో 4. 6 లో 4 అంటే గుడ్ స్కోర్. దట్ ఇస్ వెరీ వండర్ఫుల్. సీరియల్ కిస్సర్ స్కోర్ అది అని అంటున్న వాళ్ళకి ఏం సమాధానం ఇస్తున్నారు? ఇప్పుడు ఒక రొమాన్స్ ఫిల్మ్ చేసినప్పుడు ఓకే, ఇద్దరు ప్రేమిస్తున్నారు, ఏంటి యూ డోంట్ కిస్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అని కదా, అంతే. రూమ్ లో కిస్ చేస్తారు కదా మీరు. ఆపర్చునిటీ దొరికితే ఎలా ఉంటుంది? దొరకాలి కదా, అది లేకే కదా, అది లేకే కదరా. మ్యారీడ్ కదా నువ్వు? లేదమ్మా, ఒక్కసారి కూడా అవ్వలేదు ఇంకా. ఎప్పటికైనా చేసుకుందామనే మీరు ఇలాంటి డౌట్లు క్రియేట్ చేయకుండా ఉన్న సంబంధాలు కూడా పోతాయి. అయితే నీకు తెలిసిపోతుంది కదా. తెలుస్తుందమ్మా, త్వరలో తెలుస్తుంది. సో నేను ఫీమేల్ వర్షన్ ఆఫ్ ఇమ్రాన్ హాష్మి కాదు అంటున్నా రెజీనా. ఓకే, యావరేజ్ బ్యూటీ. ఎవడరా అంది? ఐ హ్యావ్ టు అగ్రీ అండి. ఐ థింక్ బ్యూటీ ఉంది కదా దాంట్లో. యావరేజ్ అయితే, సూపర్ హిట్ అయితే, పాస్ అయితే ఓకే కదా. బ్యూటీ అయితే ఉంది కదా అందులో. థ్యాంక్ యూ అని చెప్తున్నారు. సో టార్గెట్ టాప్ హీరోయిన్. అవునండి, ఏదైనా చేస్తే టాప్ లో ఉండాలి కదా. ఐ థింక్ దట్ షుడ్ బి ఎవ్రీవన్స్ యాటిట్యూడ్. ఇది చేసినప్పుడు పైన వెళ్ళాలి, లేదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. రెజీనా ఇండస్ట్రీలోకి రావడం వల్ల ఇవి జరిగాయి. ఓకే, దానికి మీ ఒపీనియన్? పెద్ద హీరోయిన్లకి ఆఫర్లు తగ్గాయి? లేదండి. లేదు. తగ్గిందా? లేదు.
తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్ ప్రొడ్యూసర్లకి దొరికింది. అవునా? పెంచుతాను ఇప్పుడు. సో మా షో అయిపోయే లోపల ప్రొడ్యూసర్లు అందరూ వచ్చి తొందరగా డేట్స్ తీసుకోండి, ఆవిడ రేట్ మార్చేస్తున్నారు. యాక్టింగ్, ఎక్స్ప్రెషన్, గ్లామర్ ఉన్న హీరోయిన్ దొరికింది. వెరీ గుడ్. Nice, no? ఇలాంటి న్యూస్ కావాలి నాకు. రెజీనా హీరోలకి చెప్పే మాటలు ఇవి. ట్రూ ఆర్ ఫాల్స్? నో డేటింగ్, ఓన్లీ యాక్టింగ్. ఎవరు రాశారు ఇది? అది ఉంది, నో డేటింగ్, ఓన్లీ యాక్టింగ్. ట్రూ ఆర్ ఫాల్సా? దిస్ ఇస్ వాట్ యూ విల్ టెల్ ఇట్ టు ద హీరోస్. చాచా, ఇట్స్ నాట్ లైక్ ఐ విల్ టెల్ దెమ్ ఎనీథింగ్. ఎందుకు చెప్పాలి? లేదు, నో డేటింగ్, ఓన్లీ యాక్టింగ్ అని ఏ హీరోతో ఆవిడ అనకుండా డేటింగ్ డేటింగ్ యాక్టింగ్ యాక్టింగ్ అంటున్నారు రెజీనా. అదేగా. రిఫర్ మీ టు యువర్ నెక్స్ట్ మూవీ. చాచా, నో. నో నో, ఆల్రెడీ నెక్స్ట్ మూవీలో కన్ఫర్మ్ అయిపోయాక రిఫర్ చేసేది ఏంటి అంటున్నారు రెజీనా. టేక్ మీ అవుట్ ఫర్ డిన్నర్. వాళ్ళు కెన్ ఐ టేక్ యు అవుట్ ఫర్ డిన్నర్? మిమ్మల్ని ఎవరైనా అడిగారా? ఐ మీన్ జస్ట్ క్యాజువల్. అవునవును, అడిగారు చాలా మంది. ఫ్యూ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ all my co-stars. I'm very friendly with all my co-stars. Sandeep aina sari, Sirisha aina sari, Tej aina sari. So we all meet up most of the time. గుడ్ ఫ్రెండ్స్. Yeah. బ్రదర్, దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటున్న రెజీనా. రివర్ట్ విత్ దిస్ వర్డ్స్. ఓకే, మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, దాని తర్వాత మీ ఆప్షన్స్ ఇస్తాను. మీరు ఎవరికి ఏది మ్యాచ్ చేస్తారు. ఫస్ట్ వర్డ్ ఎల్డర్ సిస్టర్. ఓకే, యువర్ ఆప్షన్స్ ఆర్ అనుష్క, తమన్నా, కాజల్, సమంత, ఇలియానా, రకుల్, పూజా హెగ్డే. ఎల్డర్ ఇలియానా. ఎల్డర్ అంటే మరీ ఏజ్ ఏం కాదు, 6 months పెద్ద అనుకోండి. ఇలియానా. ఇలా అయితే ఓకే. వీళ్ళకి ఇలియానా అని అక్క అని పిలిచిన రెజీనా. ఓకే, పిన్ని. పిన్ని ఐ మీన్ తెలుగులో పిన్ని, ఇంగ్లీష్ లో ఆంటీ. ఐ మీన్ లైక్ అనుష్క, తమన్నా, కాజల్, సమంత, రకుల్, పూజ. అనుష్కని ఆంటీ అన్న రెజీనా. కాంపిటీటర్. తమన్నా, కాజల్, సమంత, రకుల్, పూజ. రకుల్ని దా చూసుకుందాం అంటున్న రెజీనా. ఎందుకు చెప్పాలి కూడా థింక్ చేసి మా మీడియాకి అంత అలవాటు. ఓకే, ఫ్రెండ్ తమన్నా, కాజల్, సమంత, పూజ. రకుల్ లేదా దీంట్లో? రకుల్ ఇందాక వాడేశారుగా. రకుల్ ప్రీత్ సింగ్ ఇందాక కాంపిటీటర్ ట్యాగ్ ఇచ్చారు. సమంత ఈజ్ యువర్ ఫ్రెండ్. ఓన్లీ ఫర్ సాంగ్స్. తమన్నా చాలా బాగా డాన్స్ చేస్తుంది కదా. తమన్నా ఓన్లీ సాంగ్స్ బాగా చేస్తుంది అంటున్న రెజీనా. అదిగా ఓన్లీ ఫర్ సాంగ్స్ అంటే సాంగ్స్ మాత్రమే. వెరీ గుడ్. నాట్ ఎట్ ఆల్ ఏ కాంపిటీటర్. కాజల్ అండ్ పూజ. నాట్ ఎట్ ఆల్ ఏ కాంపిటీటర్. కాజల్ అండ్ పూజ. కాజల్ బికాస్ షీ కాంట్ బి కన్సిడర్డ్ మై కాంపిటీటర్ కదా. సో కాజల్ లేదు. పూజా హెగ్డే, నిత్య మేనన్. ఎందుకు కాజల్ లేదు అంటే మీరు ఇచ్చే పూజ. రాశికన్నా అండ్ పూజా హెగ్డే. రాశికన్నా అండ్ నిత్య మేనన్. వెరీ గుడ్ సైకాలజీ అని. రాశికన్నా, పూజా హెగ్డే నాకు అసలు కాంపిటీషనే కాదంటున్న రెజీనా. రాసుకోండి, రేపు బ్రేకింగ్ న్యూస్ ఇదే. ఓకే, నేను కూడా బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. ఈ హీరోతో ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది? ఓకే, ఐ విల్ గివ్ యూ ద సేమ్ వే క్యారెక్టర్ నేమ్ అండ్ హీరోల పేర్లు చెప్తాను. ఆ హీరోతో ఇది అయిపోయిందా? ఉంది, మీరే వాడలేదు. ఇప్పుడు వాడతాను. ట్రెడిషనల్ గర్ల్. ఒక హీరోతో మీరు చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ ట్రెడిషనల్ గర్ల్. రామ్ చరణ్, బనీ, ఎన్టీఆర్, పవన్, మహేష్, ప్రభాస్. ఎన్టీఆర్. పక్కా మాస్ గర్ల్. బనీ. వైఫ్ పవన్ కళ్యాణ్ గారితో. ఓకే, రొమాంటిక్ రోల్. మహేష్ బాబు. అసలు ఆప్షన్స్ కూడా అడగట్లేదు ఆవిడ. చూసారా, కాసేపు ఆప్షన్స్ అడగరు ఆవిడ. గ్లామర్ డాల్. రామ్ చరణ్ ఉంది అండ్ ప్రభాస్ ఉన్నారు. రామ్ చరణ్, ప్రభాస్. రామ్ చరణ్ గ్లామర్. ఐటమ్ సాంగ్. మిగిలింది కదా ప్రభాస్ తో ఓన్లీ ఐటమ్ సాంగ్స్ చేస్తానని చెప్తున్న రెజీనా. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్. ఆర్ యు సింగిల్? yes. మీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి? చాలా స్పోర్టీగా ఉండాలి. అవుట్డోర్ హాకీ, క్రికెట్ అవి ఆడుతూ ఉండాలి. హాకీ, క్రికెట్ అన్నీ కాదు, బట్ స్పోర్ట్స్ ఆడాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఇంటెలెక్చువల్ కాన్వర్సేషన్ ఉండాలి. కొంచెం అరగెన్స్ ఉండాలి. అది కొంచెం లైక్ లైక్ ఒక క్యారీ హిమ్సెల్ఫ్ వెల్ అన్నమాట. లిటిల్ యాటిట్యూడ్ ఉండాలి. వెరీ గుడ్ కాన్వర్సేషన్. నాకు లైక్ ఇప్పుడు ఓకే సో ఇంకా
ఆ వర్డ్స్ అని ఇష్టం లేదు నాకు. ఇంకా చెప్పు, వాట్ ఎల్స్, వాట్ ఎల్స్, అది సో అలాంటి లైక్ అది రాకూడదు అనమాట. సో యా, చాలా సింపుల్ గా ఉండాలి. సో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయంటే, నేను రీసెంట్ గా ఇన్ని ఎమోషన్స్ ఒకళ్ళు చూసిందంటే దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారి దగ్గర చూసాను. అన్ని ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా వచ్చాయి అవి. సో రెజినా డ్రీమ్ బాయ్ బ్రహ్మానందంగా ఉండాలని కోరుకుంటున్నారు. వెరీ గుడ్. ఏం దూకుడు, ఇందూకుడు. యు వెరీ స్వీట్, యు ప్లేడ్ ఇట్ వెరీ వెల్. చాలా చక్కగా అందరికి చెప్తారు కదా మీరు ఇది. ఎలిగెన్స్ తో, ఒక హుందాతనంతో చాలా చక్కగా. అండ్ ఒక్కసారి కూడా మీరు బెల్ యూజ్ చేయలేదు అంటే యూ వాంటెడ్ టు ఆన్సర్ అండ్ యూ డిడ్ ఇట్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. వీ వాంట్ యువర్ ఆటోగ్రాఫ్. Sure. అండ్ పిట్ చేయొచ్చు అండ్ ఆ అమౌంట్ ని చారిటీకి డైవర్ట్ చేస్తాం. అండ్ అలాగే మా షోకి వచ్చిన వాళ్ళందరూ హ్యాండ్ ప్రింట్ మాకు గుర్తుగా ఇచ్చి వెళ్తారు. సో మా స్టూడియోలో ఉండబోతుంది. నాకు పెద్ద చేయి ఉంది. మీరు కూడా మాకు హ్యాండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు హ్యాండ్ ఇచ్చారు మాకు, సో మీ చేతుల మీదుగానే గ్యాలరీలో. Superb. Thank you so much. Thank you so much for having me over, Pradeep.